చూస్తే భారతీయ జనతా పార్టీని తిడతా స్టోరీలు రాయడం బిగిన్ చేశారు. అట్లాగే షర్మిలను ఎంకరేజ్ చేయడం బిగిన్ చేశారు. షర్మిల చేత బీజేపీని తిట్టిస్తా హైలైట్ చేయడం. అందులో ఇదొక కోణం నేను గమనించింది. ఫస్ట్ టీవీ9లోనే బ్రేకింగ్ చూశాను, అట్లా కొన్ని ఛానల్లో బ్రేకింగ్ చూశాను. ఇట్లాగా ఇది ఓ బాంబాడు అయిపోతుంది, ఇచ్చేస్తున్నారు అన్నట్టు. ఇప్పటికి నాకు తెలిసి ఒక 10-15 సార్లు చిరంజీవిని చేర్చేసుకుంటున్నారు, పార్టీ ఇస్తానన్నారు, ముఖ్యమంత్రి ఇస్తానన్నారు, మాట్లాడుతున్నారు. నేను ఈ ప్రతిసారి కూడా పాపం వాళ్ళకి పిఆర్ చూసేటువంటి ఒక ఆయనకి ఫోన్ చేస్తాను. నేను చిరంజీవి గారి పిఆర్ చూసే మనిషి ఒక అతని పరిచయం ఉన్నట్టు, అతనికి మెసేజ్ పెడతా. అతనేమో లేదు మొర్రో అని చెప్తుంటాడు నాకు. అది కాదని కనీసం ఒకసారి కనుక్కోండి అంటే కనుక్కుని మరీ చెప్తున్నా సార్, నేను ఉన్నాను కదా పక్కనే, అసలు అట్లాంటిది ఏం లేదండి అంటాడు. ఈవెన్ పద్మవిభూషణ్ కూడా ఆయనకేం చెప్పలా, డైరెక్ట్గా అనౌన్స్ చేసిందే. చేసిన తర్వాతనే తెలిసింది. ఆయన ముందే తెలిసి ఉంటే కనుక వీళ్ళు ముందే మనకి ఇంటుండేది. ఏం లేదు. ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్కి కోపం రప్పించాలి. ఏది పార్టీని జనసేనని పక్కన పెట్టేసి, జనసేన తెలుగుదేశం ఉంది కాబట్టి పక్కన పెట్టేసి చిరంజీవిని చేసుకుని అయిపోతుంది అనేసి. వాస్తవంగా నాకు అవగాహన ఉన్నంత వరకు వాళ్ళ యాటిట్యూడ్ చూస్తుంటే, ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న నాకున్న ఫీడ్బ్యాక్ని బట్టి చూస్తే వాళ్ళు ఒక సర్వే చేయించుకుంటున్నారు. ఈ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది అంటే కనుక వీళ్ళు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోరు. బీజేపీ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ వచ్చి ఒక 3%, 5% ఓట్ల తేడాతో అధికారం